So, hi guys, మనీ 100 days of మొదలు సిరీస్ రోజు డే 81. యాక్చువల్లీ ఈరోజు నా 40 days పర్ఫెక్ట్గా చేస్తుంటే ఫుల్ బాడీ రివీల్ చేద్దాం అనుకున్నా, బట్ సాటిస్ఫాక్షన్ లేదు అని చెప్పేసి అవాయిడ్ చేసాం. బట్ ఎనీవే, లైక్ ప్రజెంట్ నేను చెప్పా కదా, క్రియేటివ్ ఇంటేక్ అనేది వీక్కి తగ్గిస్తాను అని చెప్పేసి. సో ప్రజెంట్ నేను 3 daysకి ఒకసారి తీసుకుంటున్నాం ప్రజెంట్ ప్రోటీన్ ఇంటేక్ అనేది. సో నెక్స్ట్ ఈ 10 days కంప్లీట్ అయ్యాక కంప్లీట్గా అవాయిడ్ చేద్దాం చూసి. సో నైట్ టైం వాక్ చేయడం వల్ల జలుబైతే కొంచెం ఎక్కువ వస్తుంది. మెయిన్ చెప్ప కదా, బాడీ ట్రై చేయాలంటే కొంచెం క్రియేటిన్ అనేది డే బై డే తగ్గిస్తారండి. దానివల్ల కొంచెం లైక్ కిడ్నీస్ అనేవి కొంచెం ఎఫెక్టివ్ అనేది అవ్వకుండా కొంచెం మళ్ళీ మనం సేవ్ చేసుకున్నట్టు అయితే. ఎందుకు వద్దంటే బాడీ ట్రై చేసేటప్పుడు క్రియేటిన్ తీసుకుంటాం కదా, క్రియేటిన్ తీసుకోవడం వల్ల ఏంటంటే క్రియేటిన్ తీసుకుంటే కన్ఫామ్గా 4 or 5 liters వాటర్స్ అయితే కన్ఫామ్గా తీసుకోవాలి. మీరు తీసుకోకుండా వాటర్ బాడీని ట్రై చేద్దామని చెప్పేసి వాటర్ తీసుకోకుండా క్రియేటిన్ లెవెల్ ఇంటేక్ అనేది పెంచుకుంటూ పోతే సో కిడ్నీస్ అయితే అది కన్ఫామ్గా ఎఫెక్ట్ అవుతాయి. అందుకే అది మైండ్లో పెట్టుకొని క్రియేటిన్ ఇంటేక్ అనేది తగ్గించాను. సో చెప్పా కదా, 1 weekకి అలా తగ్గించుకుంటూ వస్తే సో మీ వాటర్ లెవెల్ అనేది కొంచెం తగ్గించినా అది కొంచెం బ్యాలెన్సింగ్ అవుతుంది. అట్లా కాకుండా ప్రోటీన్ ఇంటేక్ అదే క్రియేటిన్ ఇంటేక్ ఎక్కువైతే వాటర్ అదే లైక్ బాడీని డ్రై చేసేటప్పుడు వాటర్ తగ్గిస్తాం కాబట్టి అది కొంచెం ఎఫెక్టివ్ అయితే అవుతుంది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే నేను కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చే వీడియోస్ ఏమో యూస్ వస్తలేదు. ఏదైతే నార్మల్గా మాట్లాడుతున్నానో దానికి ఏదో యూస్ వస్తుంది, అదే నాకు అర్థం కాలేదు ఎందుకనేసి. బట్ ఎనీవే, ఏదైనా కొంచెం కంటెంట్ మంచిగా ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాం. సో కొంచెం ఈ కొంచెం అనే మాట తగ్గించాలి ఫస్ట్. అది బాగా ఎక్కువైపోతుంది వీడియోలు చూసుకుంటాం ప్రతిసారి. అది అండ్ క్యాలరీ డెఫిసిట్లో ఉండండి. లైక్ ఎందుకు అంటే మనం కొంచెం తిన్నాకి అట్లా కొంచెం తింటాం కదా, కొంచెం తినేది కంప్లీట్గా ఫుల్లీ బర్న్ చేయాల్సి వస్తుంది. మీరు తినేది కొంచెం అన్బ్యాలెన్సింగ్ అయితే మాత్రం అది కంప్లీట్గా ఫ్యాట్ కింద స్టోరేజ్ అయిపోతుంది. నువ్వు కంప్లీట్గా ఫ్యాట్ ఫుడ్ తిన్నా, ప్రోటీన్ ఫుడ్ తిన్నా దాన్ని నువ్వు ఎండ్ ఆఫ్ ది డేలో బర్న్ చేయాలి, అది మెయిన్ థింగ్. సో మనం క్యాలరీ డెఫిసిట్లో ఉంటాం కాబట్టి లైక్ ఒక 2000 calories to 1500 calories బిలో, అంటే ఆ రేంజ్ ఆఫ్ ది క్యాలరీస్ తీసుకుంటాం కాబట్టి కొంచెం సో దాన్ని మనం బర్న్ చేయాలి. బర్న్ చేయకపోతే మళ్ళీ అది కంప్లీట్గా మన బాడీలో ఫ్యాట్ కింద స్టోరేజ్ అయిపోతుంది. అందుకోసమే కొంచెం ఎక్స్ట్రీమ్గా వర్కౌట్ చేయడానికి ట్రై చేయండి. ఫెయిల్యూర్ని హిట్ అవ్వాలి. మెయిన్ స్ట్రెంత్ ట్రైనింగ్ అనేది అవాయిడ్ చేసి ఫెయిల్యూర్ని హిట్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. సో దానివల్ల మజిల్ అనేది మంచిగా ఫెయిల్యూర్ అవుతుంది, ప్లస్ లైక్ కొంచెం బాడీ కూడా లీన్గా కనిపించడానికి యూజ్ అవుతుంది ఫెయిల్యూర్ సీట్ అయితే. సో మెయిన్ థింగ్ స్వీట్స్ కొంచెం ఎక్స్ట్రీమ్గా అవాయిడ్ చేయండి. దానివల్ల అంటే లైక్ క్యాలరీస్ చాలా హై ఉంటాయి స్వీట్స్లో, అది మెయిన్. సో అందుకోసమే వద్దంటున్నాను స్వీట్స్. ఎందుకు ఇంతలా చెప్తానంటే నేనే కంట్రోల్ చేసుకోలేకపోతున్నా, అందుకనేసి ఇంత చెప్పాల్సి వస్తుంది. నేను 40 days కొంచెం ఏపడుతుంది తినేసామని, లైక్ మరీ అంత హై తీసుకెళ్ళేవాడిని కాదు, మరీ అంత లోన్ తినేవాడిని. బట్ ప్రోటీన్ ఇంటేక్ అనేది తక్కువ ఉండేది, క్యాలరీస్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ కొంచెం ఎక్స్ట్రీమ్గా ఉండేవి. సో దానివల్ల నేనైతే సాటిస్ఫాక్షన్లో లేను 80 days కంప్లీట్ అయినా సరే, అది మెయిన్ థింగ్. అందుకే అంటున్నా, ఫ్యాట్ ఫుడ్ని కొంచెం తగ్గించడం ట్రై చేయండి కదా, లైక్ ఫ్యాట్లో సార్ కటింగ్ కేసు ఉండేటప్పుడు మీరు తగ్గిపోతే మాత్రం ఎన్ని రోజులు చేసినా మాత్రం రిజల్ట్స్ ఉండదు బ్రో, అది రియాలిటీ.
నువ్వు ఎన్ని చేసినా ఎండ్ ఆఫ్ ది డేలో ఫుడ్ని కంట్రోల్లో పెట్టాల్సిందే ఫ్యాట్ లాస్ జర్నీలో. అది మెయిన్. ఇంకేదో చెప్పాలనుకున్నా. సో కొంచెం ఎక్స్ట్రీమ్గా అయితే ఆకలేస్తుంది ఫస్ట్. ఆకలిని కంట్రోల్ చేయడానికి కొంచెం ఫ్రూట్స్ ఉంటాయి కదా, లైక్ ఆరెంజ్, యాపిల్, ఇవి. బనానాస్ మాత్రం అవాయిడ్ చేయండి, బనానా మాత్రం తీసుకోకండి. అది బల్క్లోనే కొంచెం మంచిగా హెల్ప్ అవుతుంది, ఎందుకంటే అందులో క్యాలరీస్ అనేది చాలా హై ఉంటాయి, అందుకోసమే వద్దంటున్నాను. ఈ ఆరెంజ్, యాపిల్ ఇవి కొంచెం తీసుకోవడం ట్రై చేయండి. లైక్ బాగా ఎక్స్ట్రీమ్గా అంటే లైక్ జిమ్కి వచ్చే మార్నింగ్ ఓట్స్ తింటారు కదా, ఓట్స్ తినేసాక జిమ్కి వచ్చే ముందు మీకు ఎనర్జీ లేకపోతే కొంచెం 1 యాపిల్, 1 ఆరెంజ్ ఇట్లా తీసుకోవడం ట్రై చేయండి. సో మీ దగ్గర ప్రీ వర్కౌట్ ఉంటే అది ఇంకా బెస్ట్. బట్ లేకపోతే మాత్రం యాపిల్ ఆర్ ఆరెంజ్ అని ప్రిఫర్ చేయండి. బనానా వద్దు అంటే ఎనర్జీ వస్తుంది, బట్ ఫ్యాట్ లాస్ చేసుకునేటప్పుడు నన్ను అడిగితే కొంచెం బెస్ట్ ఆఫ్ ది వే. సో కొంచెం ఫ్రూట్స్ అయితే తినడానికి ట్రై చేయండి. సో దానివల్ల మనకు కొంచెం ఎనర్జీగా వస్తుంది, ప్లస్ క్యాలరీస్ అయినా లో ఉంటాయి, అది ప్లస్ పాయింట్. సైలెంట్గా ఉంటే చిరాకు ఉంటుంది కదా, మాట్లాడాలి ఏదైనా. సో నేను ఆలోచించడం మాత్రం కంప్లీట్గా మంచిగా మాట్లాడదాం, కంటెంట్ ఇద్దాం అనుకుంటున్నా. బట్ ఇట్లా కెమెరా ఉంది, ఫేస్ టు ఫేస్ వచ్చేసరికి మాత్రం ఏదేదో మాట్లాడాల్సి వస్తుంది. సో కాన్ఫిడెన్స్ కోసం కొంచెం మ్యూజిక్ కూడా యాడ్ చేసిన అయినా. బట్ ఏదైనా మీకు డౌట్ ఉంటే కొంచెం యూస్ అట్లా కామెంట్స్ వస్తాయి అంటారా. బట్ ఎనీవే, సో ఏదైనా డౌట్ ఉంటే కొంచెం నాకు మరీ అంత నాలెడ్జ్ ఉందని చెప్పట్లేదు. సో ఒక 100%లో ఒక 20%, 10% అయినా కొంచెం ఐడియా ఉంది. మరి అంత 80% ఐడియా అయితే నాకు లేదు బాడీ బిల్డింగ్ పైన. సో నా బాడీ పైన అయితే నాకు ఫుల్ 100% కంప్లీట్ మేనేజ్ చేయగలను అది. సో అందుకోసమే అంటున్నా, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కొంచెం కామెంట్ చేయండి. డౌట్స్ లేకపోతే ఇంకా హ్యాపీ. ఓకే, లెట్స్ స్టార్ట్ ది వర్కౌట్. చేసాము. ఓకే, అండ్ ఈరోజు నేను వర్కౌట్ చెస్ట్, బట్ యాక్చువల్లీ కేబుల్స్ అయితే చేయాలి. కేబుల్స్ ఎందుకో వెయిట్స్ కొంచెం డిఫరెంట్ అనిపించి అవాయిడ్ చేయాల్సి వచ్చింది. బట్ ఎందుకు డంబుల్స్ ప్రిఫర్ చేయనంటే, బాడీలో ఫ్యాట్ కంటెంట్ లో ఉన్నప్పుడు, సో అప్పర్ చెస్ట్ చేసేటప్పుడు కొంచెం బ్యాలెన్సింగ్ అయితే చాలా వీక్ ఉంటుంది. సో బ్యాలెన్సింగ్ వీక్ ఉన్నప్పుడు కొంచెం వెయిట్ త్రో అయిందంటే మాత్రం షోల్డర్ ఇంజరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకోసం డంబుల్స్ అయితే అవాయిడ్ చేస్తాం, లైక్ ఫ్యాట్లో సర్కిల్ ప్లేస్ ఉండేటప్పుడు. బట్ అది ఇంకా ఛాన్స్ లేదు కాబట్టి మరి తప్పక చేయాల్సి వస్తుంది. ఓకే, సో మీకు కేబుల్స్ మంచిగా అయితే ఫస్ట్ కేబుల్కి ప్రిఫరెన్స్ అనేది బెటర్. డంబుల్స్ ఎందుకంటే ఇట్స్ నాట్ గుడ్ ఈ ఫ్యాట్ లాస్ కటింగ్ చేసి ఉండేటప్పుడు. ఓకే, వన్ మోర్. అండ్ నెక్స్ట్ మన చెస్ట్ ఫ్లై. సో నా వీడియో కంటిన్యూస్గా చూసే వాళ్ళకి నేను ఇది ఎందుకు చేస్తున్నా అర్థమవుతుంది. బట్ ఎందుకోసం అడిగితే లైక్ అప్పర్ చెస్ట్ అనేది నాకు కొంచెం వీక్ ఉంటుంది. సో దాన్ని మంచిగా బిల్డ్ చేయాలంటే
అప్పుడు చేసినాక నేను మంచిగా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను. ఓకే. సో పంపు కూడా మంచిగా వస్తుంది. ఒకళ్ళు చేస్తే నెక్స్ట్ ఒక వన్స్ ట్రై చేసి చూడండి. నేను చెప్తాను చేయకండి. మీకు ఎక్స్ట్రీమ్గా సెట్ అయ్యేదని మాత్రమే అనిపిస్తేనే చేయండి. ఓకే. ఓకే. సో కొంచెం పంప్ అయితే మాత్రం పీక్ లెవెల్ వస్తుంది. సో ఈ అప్పర్ చెస్ట్ ఉంది కదా, సో అది మంచిగా బిల్డ్ అవుతుంది. ఓకే. నేను చెప్తున్నా మాత్రం చేయకండి. మీకు లైక్ కొంతమందికి హెల్దీ లోవర్ చెస్ట్ అనేది వీక్ ఉంటుంది. సో అప్పుడు మీరు లోవర్కి మంచిగా ప్రిఫరెన్స్ చేయండి. సో నాకు వచ్చేసి అప్పర్ కొంచెం వీక్ ఉంటుందని చెప్పేసి నేను అప్పర్కి అయితే ప్రిఫరెన్స్ ఇస్తాను. సో అట్లా ఇది చేసుకుంటే చెస్ట్ అనేది ఓవరాల్గా మంచిగా బిల్డ్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ మన లోవర్ చెస్ట్. వీడియో 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 కట్టుబడతలేదు. బట్ చెప్పా కదా, హెవీ వెయిట్ చేసేటప్పుడు ఏంటంటే లైక్ మరీ ఫ్రంట్ మూవ్ చేసి ఏంటంటే లైక్ షోల్డర్ అయితే కొంచెం ఇంజూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అది కొంచెం అవాయిడ్ చేసి లోవర్ మంచిగా బిల్డ్ చేసుకున్నాం అనుకుంటే సో స్టాండింగ్ పొజిషన్ ఉంటే కొంచెం, సో అది హెవీ వెయిట్ చేసేటప్పుడు కొంచెం మంచిగా హెల్ప్ అవుతుంది. సో పర్సనల్గా నేనైతే ఇట్లా చేస్తాను. ఇట్లా చెయ్యండి అని చెప్పట్లేదు. మీకు నచ్చితే ట్రై చేయొచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఓకే. సో లోవర్ కొంచెం మంచిగా బిల్డ్ అవుతుంది. సో కంప్లీట్ బిగినర్స్ స్కిన్నీ బ్యాచ్ ఉంటుంది కదా, లైక్ స్కిన్నీ బ్యాచ్ అంటే నేను ఒకప్పుడు స్కిన్నీ బ్యాచ్. అది లోవర్ ఏంటంటే సో కొంతమంది ఫస్ట్ ఇక్కడ డైమండ్ పెడితే మంచిగా జస్ట్ పంపు ఉన్నట్టు ఉంటుంది అని ఫీల్ అవుతారు. సో ఇక్కడ హోల్ పడితే మైనస్ ఏంటంటే మీరు బల్క్ నుంచి కట్ చేస్తారు కదా, సో కట్ చేసేటప్పుడు ఏంటంటే మీకు ఈ లోవర్ చెస్ట్ అనేది ఈ లోవర్ చెస్ట్ ఉంది కదా, ఇక్కడ హోల్ అనేది బ్రాడ్గా అయిపోతుంది. ఇక్కడ పెద్దది అవడం వల్ల మీకు లోవర్ అయితే ఇంత క్లీన్గా ఉండదు. సో ఇక్కడ హోల్ ఉండడం వల్ల కొంచెం ఇక్కడ నుంచే ఈ కటింగ్ ఫేస్ అంటే ఇక్కడ నుంచి టర్న్ అవుతుంది. సో అట్లా టర్న్ అయితే ఏంటంటే లోవర్ అయితే మంచిగా కనిపించదు. సో అది అందుకే డైమండ్స్ పుషప్స్ని కొంచెం అవాయిడ్ చేయండి. లైక్ బిగినర్స్ నాకు నాలా స్కిన్నీ ఉంటారు కదా, సో వాళ్ళైతే అవాయిడ్ చేయండి. ఒక మీరు బల్క్ చేసిన తర్వాత కటింగ్ చేసుకు వచ్చినప్పుడు కొంచెం చేసుకుంటే అది మీకు హెల్ప్ అవుతుంది, లైక్ డివైడ్ చేయడానికి. అంతే తప్ప కానీ మీరు కంప్లీట్ బిగినర్ స్టేజ్లో ఉండి ఇక్కడ హోల్ పడితే పెద్ద చెస్ట్ ఉన్నట్టు అని ఫీల్ అవ్వద్దు. అది ఒక మైనస్ పాయింట్ అవుతుంది కటింగ్ ఫేస్కి వెళ్ళేటప్పుడు. ఓకే. వన్ మోర్. ఓకే.
20. ఓకే. 15 అనుకుంటా. ఓకే. అండ్ నెక్స్ట్ మన మిడిల్ చెస్ట్. సో మీ జిమ్స్లో కొంచెం మిషన్స్ ఉంటే మంచిగా మిషన్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. లైక్ మా జిమ్లో అయితే కొంచెం మిషన్ కొంచెం అది కొంచెం బ్యాలెన్సింగ్గా లేదు. సో అందుకోసమే బెంచ్ అయితే ప్రిఫర్ చేస్తాను. సో ఫ్యాట్ లాస్ కటింగ్ ఫేస్లో బెంచ్ అయితే నన్ను అడిగితే నేనైతే బెంచ్ అయితే ప్రిఫర్ చేయను. లైక్ అయితే ప్రిఫర్ చేయమని చెప్పాను. ఎందుకంటే చెప్పా కదా, స్టార్టింగ్లో చెప్పుకుంటాను మీకు, ఫ్యాట్ ఫ్యాట్ కంటెంట్ అనేది బాడీలో ఉన్నప్పుడు బ్యాలెన్సింగ్ అయితే పక్కా తప్పుతుంది. సో అది మీరు హెవీ వెయిట్ చేస్తా అంటే ఇంకా పీక్స్ లెవెల్లో బ్యాలెన్స్ తప్పుతుంది, ఇంజురీస్ ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అందుకోసం మిషన్స్ అయితే ప్రిఫర్ చేయమంటారు. లైక్ సో బెంచ్ అయితే చేయాలి తప్పదు, అండ్ మిడిల్ చెస్ట్కి. ఓకే. సో స్ట్రెంత్ ట్రైనింగ్ అనేది అవాయిడ్ చేయండి ఫస్ట్. అండ్ ఇది థర్డ్ సెట్. సో అంతే కొంచెం. సో మ్యాక్సిమం ప్రతిదీ షూట్ చేసి సెకండ్ సెట్ థర్డ్ సెట్ అయితే ప్రిఫర్ చేస్తాను. అండ్ నేను ఏదో హెవీ వెయిట్ చేస్తాను అని చెప్పేసి హెవీ వెయిట్ చేయకండి. హెవీ వెయిట్ చేసాను కొంచెం ఇంజరీస్ అయితే తక్కువ ఉంటాయి, అదే అక్కడ ఎక్కువ ఉంటాయి. నేను బల్క్లో మ్యాక్స్ 30 చేస్తాను. సో ప్రజెంట్ 20 చేస్తాను. సో అందుకే అంటున్నాను, బల్క్లో చేసే వెయిట్స్ని కొంచెం తగ్గించి తీసుకుంటే ఫెయిల్యూర్ని మంచిగా హిట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది, అండ్ ఇంజరీస్ అయ్యే ఛాన్సెస్ కూడా తక్కువ ఉంటాయి. సో కొంచెం నేను మాట్లాడేది కొంచెం స్పీడ్గా ఉన్నా, లైక్ మీకు అర్థం కాకపోయినా కొంచెం సారీ, బట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, మంచిగా ఉంటుంది. పెట్ట ఓకే. నెక్స్ట్ మన ట్రైసెప్. సో ప్రతిసారి ఇబ్బంది అయిపోతుంది. కెమెరా కట్ ఫిట్ చేసుకున్నాం. ఓకే. సో ట్రైసెప్ పుల్ డౌన్. సో నా ప్రతి చెస్ట్ వెర్షన్లో నేను కాంబోగా చేసేది ట్రైసెప్ ఉంటుంది, ప్లస్ అందులోని ట్రైసెప్ పుల్ డౌన్ అయితే పక్కా ఉంటుంది. ఎందుకు పుల్ డౌన్ పక్కా ఉంటుంది అంటే ట్రైసెప్ ఓవరాల్గా బిల్డ్ అవ్వడానికి బెస్ట్ ఎక్సర్సైజ్ అయితే నేనైతే ఇదే సజెస్ట్ చేస్తాను, ట్రైసెప్ పుల్ డౌన్. మిగతా అన్నీ సెకండరీ. ఓకే. అండ్ సో కొంచెం మీరు జిమ్ జాయిన్ అయిన కొన్ని రోజులకే రిజల్ట్స్ అయితే అంత త్వరగా రావు. సో అది మైండ్లో పెట్టుకోండి. సో నేను కొంచెం లైక్ ఫ్యాట్ లాస్ జర్నీలో ఉన్నాను. సో కొంచెం మీకు చూపించేది కొంచెం లైక్ కొంచెం కటింగ్ ఫేస్ ఆ రేంజ్ ఆఫ్ దిలో ఉంటాయి నా బాడీ. సో ఇట్లా బాడీ టీషర్ట్ ఎత్తిగానే సో చెస్ట్ అనేది చెస్ట్ వేసాను, యాప్స్. సో ఇవి కొంచెం నీట్గా కనబడతాయి, బట్ అందరికీ ఇట్లా కనిపించడం లేదు. బట్ బల్క్ చేసేటప్పుడు నాకు కూడా ఇవన్నీ కంప్లీట్గా పోతాయి. సో ఏంటంటే కొంచెం ఫస్ట్ బల్క్ చేయండి. కొంచెం ఎవరైతే నాలా స్కిన్నీలో ఉంటారో బల్క్ చేస్తే ఏంటంటే ఓవరాల్గా మంచిగా బిల్డ్ అవుతుంది. ఓవరాల్ మజిల్ అంతా ప్రతి పార్ట్ అనేది మంచిగా బిల్డ్ అవుతుంది బల్క్ చేసుకుంటే. సో కొంతమంది ఏంటంటే లీన్ బల్క్ అని చెప్పేసి చెప్తుంటారు. సో కొన్ని 2000 క్యాలరీస్కి ఒక 200 క్యాలరీస్ ఆర్ 300 క్యాలరీస్ ఈ రేంజ్లోనే తీసుకోండి, లీన్గా బల్క్ అవుతారని చెప్పేసి. సో పర్సనల్లీ నేను బల్క్ చేసినప్పుడు అట్లయితే బల్క్ చేయలేదు.
సో కొంచెం ఎక్స్ట్రీమ్గా అయితే తినడం అయితే స్టార్ట్ చేశాను. ఎక్స్ట్రీమ్గా తిన్నాను, సమ్ టైమ్స్ వామిటింగ్స్ కూడా అయ్యేవి. సో నేను చెప్పేది ఏంటంటే, లైక్ ఫస్ట్ రియల్ ఫుడ్ తినడానికి కొంచెం మంచిగా ప్రిఫరెన్స్ ఇవ్వండి. రియల్ ఫుడ్ తినకున్న, లైక్ కొంతమంది ఏం చెప్తారంటే లీన్ బల్క్ అని చెప్పేసి ఒక కీరా, క్యారెట్, లైక్ చికెన్ బ్రెస్ట్ ఇవన్నీ చూపిస్తారు. ఇవన్నీ చూపించి లాస్ట్లో ప్రోటీన్ చూపిస్తారు. అది సో ఇవన్నీ తిన్నందుకు అక్కడ ప్రోటీన్ తాగడం ఎందుకన్నట్టు అంటే నాకు పర్సనల్ అనిపిస్తుంది. బట్ నేను బల్క్ చేస్తే ఎట్లా ఉంటుందంటే కొంచెం ఎక్స్ట్రీమ్గా జంక్ ఫుడ్ తింటాను, ప్లస్ ఫ్యాట్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. ఎందుకు ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది అంటే, లైక్ బల్క్లో కొంచెం సెల్ ట్రైనింగ్ ప్లస్ మజిల్ మంచిగా బిల్డ్ అవడానికి అయితే చేస్తుంటాను. సో అందుకోసం మంచిగా ఫ్యాట్స్ అయితే అవసరం అవుతాయి. సో అందుకోసం ఫ్యాట్ ఫుడ్స్ అండ్ క్యాలరీస్ ఉండే ఫుడ్ అయితే ఎక్కువ తీసుకోవడం ట్రై చేస్తాను. బట్ అందుకే నేను ఎప్పుడు చెప్పలేదు, ఎందుకంటే ఒక అంటే లైక్ 80 డేస్లో కూడా ఫుడ్ గురించి అంత ఎక్స్ట్రీమ్గా ఎప్పుడు చెప్పను. అందుకే లైక్ ఏది పడితే అది తినండి అని చెప్పేసి. ఎందుకంటే మీకు కొంచెం కటింగ్ ఫేస్ ఆర్ ఫ్యాట్ లాస్ అన్ని ఉండేటప్పుడు ఇవన్నీ చెప్తే ఏంటంటే మళ్ళీ స్టార్ట్ చేయాలనిపిస్తుంది అని చెప్పేసి నేను చెప్పలేదు. అండ్ ఆల్మోస్ట్ ఒక 20 డేస్ ఉన్నాయి. 20 డేస్ అయిపోతే సో అప్పుడు బల్కింగ్ అయితే స్టార్ట్ చేయొచ్చు మ్యాక్స్. సో అప్పుడు కొంచెం బల్క్ గురించి కొంచెం ఎక్స్ట్రీమ్గా మాట్లాడదాం. అది స్కిన్గా ఉండాలికైతే మాత్రం మంచిగా హెల్ప్ అవుతుంది నేను చేసేది అండ్ చూ చెప్పేది. అండ్ బట్ ఇప్పుడు మాత్రం క్యాలరీ డెఫిసిట్లో ఉండండి. కొంచెం ఫ్యాట్ అండ్ కర్బ్స్ అనేది కొంచెం కంప్లీట్గా అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. కర్బ్స్ తీసుకోండి, బట్ ఫ్యాట్స్ అయితే మాత్రం కంప్లీట్గా అవాయిడ్ చేయండి. ఎందుకంటే మీరు ఫ్యాట్ లాస్ జర్నీ చేసేటప్పుడు అవి గుడ్ ఫ్యాట్స్ అయినా బ్యాడ్ ఫ్యాట్స్ అయినా ఏ బొక్కల ఫ్యాట్స్ అయినా అవాయిడ్ చేయండి. సో అవాయిడ్ చేయడం వల్ల ఏంటంటే ఫ్యాట్ అయితే కొంచెం మంచిగా బర్న్ అవుతుంది. కొంతమంది ఏంటంటే గుడ్ ఫ్యాట్ అనే బర్న్ చేయాలి ఇట్లాంటి సామెతలు చెప్తుంటారు. బట్ పర్సనల్లీ నేనైతే అది ప్రిఫర్ చేయను, చెప్పను కూడా. ఎందుకంటే ఫ్యాట్ లాస్ జర్నీలో గుడ్ ఫ్యాట్స్ అయినా బ్యాడ్ ఫ్యాట్స్ అయినా కంప్లీట్గా అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. కొంచెం కార్బ్స్ తీసుకుంటే ఎనర్జీ ఉంటుంది, అంతేగాని మరీ ఎక్కువ కార్బ్స్ కూడా తీసుకోకండి. సో ఎనర్జీ అయితే చాలా పీక్స్లో పడిపోతుంది. బట్ దాన్ని మైండ్లో పెట్టుకుని అయితే ట్రై చేయండి, మంచిగా హెల్ప్ అవుతుంది మీకు కూడా. ఓకే. ఓకే, జస్ట్ నార్మల్. వన్ మోర్. సో నేను కొంచెం చెప్పేది అదే లైక్ కొంచెం అర్థం కాదు చేసుకోవడానికి అయితే ట్రై చేయండి, మంచిగా ఉంటుంది. సో ఫ్యాట్ లాస్ కటింగ్ ఫేస్లో ఫుడ్ అయితే కంప్లీట్గా కంట్రోల్లో ఉండాలి. కంట్రోల్ లేకపోతే మనం ఎన్ని డేస్ చేసినా మాత్రం అదైతే రిజల్ట్స్ అయితే చూపేది ఫస్ట్ థింగ్. ఓకే. సో అందుకోసమనే ఈ బల్క్ గురించి నేను ఎప్పుడు మాట్లాడలేదు. ఓకే. సో ఫుడ్ని మాత్రం కంట్రోల్లో పెట్టండి, లేకపోతే మీరు ఎన్ని డేస్ చేసినా వర్త్లెస్ అవుతుంది. ఫైనల్లీ వర్కౌట్స్ అయితే కంప్లీట్ అయింది. సో ఎనర్జీ అయితే చాలా లో ఉంది. బట్ సో నేను ఫస్ట్ చెప్పేది లాస్ట్ చెప్తున్నా, న్యాచురల్ బాడీ బిల్డింగ్లో ఏసప్ టైం అయితే ఖచ్చితంగా పడుతుంది. సో అది మైండ్లో పెట్టుకొని పుష్ చేసుకోవడం ట్రై చేయండి. ఓకే. సో బాడీ కండిషన్ ఓకే. అది మనకు అంత ఎక్స్ట్రీమ్గా అయితే కనిపించదు.
కొంచెం ఇప్పటికైతే కనిపిస్తుంది. ఓకే. బట్ ఈరోజు ఎందుకు కొంచెం దక్షిణంగా అయితే అనిపిస్తలేదు ఎందుకో కానీ. బట్ ట్రైన్ చేస్తున్నాను, మిస్టేక్ అయిపోతుంది. ఓకే. ఓకే. దక్షిణంగా అయితే ఏమనిపించదు నాకు కూడా. కొంచెం ఓకే. ఇక్కడతో మనం వర్కౌట్ అయినట్టు కాదు. నెక్స్ట్ కార్డియో కూడా హిట్ చేయాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ నేను వచ్చేసి ఒక 1 అవర్ అయితే వాక్ చేస్తాను, అది కూడా వెయిట్స్. బట్ నేనైతే వెయిట్స్ అయితే ప్రిఫర్ చేయను, అదే లైక్ తీసుకోమని చెప్పను, ఎందుకంటే అది కొంచెం షోల్డర్ ప్లస్ లెగ్స్ అయితే ఎక్స్ట్రీమ్గా పెయిన్స్ వస్తాయి. సో అందుకైతే అవాయిడ్ చేయమను. అండ్ నాకు టైం లేదు కాబట్టి నేనైతే అవి వేసుకుని నడాల్సి వస్తుంది. అండ్ ఎనీవే ప్రస్తుతం మనం కంప్లీట్ చేసినట్టే. సీ యూ టుమారో.